T10 నేను రేవతి 3 నెలలుగా చేసిన ప్రచారం ప్రత్యక్షంగా బీజేపీ అందించిన అధికారిక సహకారం భక్తి పేరిట సామాన్యులు కలిగించిన కదలిక వెరసి ఆదివారం నాడు గన్నవరం దరి కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంకరావరం పెద్ద జన సందోహం మధ్య జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ మఠాలు శిబిరాలు నిర్వహిస్తున్న స్వామీజీలు సాధువులు 100 మందికి పైగానే వేదిక మీద ఆసీనులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు వేదిక మీద నుంచి మాట్లాడారు. సాధారణంగా మతపరమైన సభలు హాజరైన వారి భక్తి ప్రపత్తులను పెంచడానికో నమ్మిన దేవుళ్లను వారి బోధనలను స్మరించుకోవటానికో పరిమితమవుతాయి. ఈ హైందవ శంకరావరం ఉద్దేశం అందుకు భిన్నమైందని ఆ పేరులోని స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టే వచ్చిన వారిలో భక్తి ప్రత్యుత్తులను పెంచడానికి కాకుండా ఇతర మతాలపైన వ్యవస్థలపైన రెచ్చగొట్టే విధంగా వక్తలు తమ ప్రసంగాలు సాగించారు. హిందువులకు హిందూ మతానికి ఇప్పటికిప్పుడు పెను ప్రమాదం ముంచుకొచ్చినట్లు, ఆ ప్రమాదం నుంచి హిందువులను రక్షించేందుకు తాము కంకణ బద్దులైనట్లు చెప్పుకొచ్చారు. దేవాలయాల నిర్వహణకు సంబంధించి స్వాతంత్రం తర్వాత అమల్లోకి తెచ్చుకున్న చట్టాలను విధి విధానాలను నిందిస్తూ మాట్లాడారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది ఈ శంకరావం ప్రధాన డిమాండ్. దీని చుట్టూ ఇంకో 11 డిమాండ్లు ఉన్నాయి. వీటిని ముందుకు తెస్తూ పలువురు స్వామీజీలు అనేక అసత్యాలను వల్లించారు. చినజీయర స్వామి మాట్లాడుతూ ఎన్ని నిమిషాలు పూజ చేయాలో అధికారులే నిర్ణయిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. దేవాలయాల్లో పూజలు ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడ అధికారులు జోక్యం చేసుకోరు. ఆగమ శాస్త్రము స్థానిక సాంప్రదాయాలను బట్టి నిత్య సేవితాలు జరుగుతాయి. ఇతరాత్ర సదుపాయాలను ఏర్పాట్లను మాత్రమే ఆయా ప్రభుత్వ అధికారులు చూడడం చాలా కాలంగా వస్తుంది. దాదాపుగా ఇది రాజులు జమీందార్ల కాలం నాటి పద్ధతే. అప్పుడైనా ఇప్పుడైనా పోషణ పర్యవేక్షణ పాలకులదే. 1987లో జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ చేసిన సిఫార్సుల కారణంగానే హిందూ దేవాలయాలకు ఈ దుస్థితి దాపురించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం వక్కానించారు. వాస్తవానికి ఆనాడు దేవాలయాల్లో నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరిదిద్దటానికి ఎన్టీఆర్ ప్రభుత్వం జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. జస్టిస్ చల్లా కొండయ్య 1979-80 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన హయంలో అనేక ప్రజోపకరమైన తీర్పులు వచ్చాయనే పేరుంది. ఎమర్జెన్సీ కాలంలో అక్రమ బనాయించిన అనేక కేసులను ఆయన కొట్టేశారు. 12 కోట్ల నిజాం నగల కేసు విషయంలో మార్గదర్శకాలను రూపొందించారు. దేవాదాయ ధర్మాదాయ కమిషన్ చైర్మన్ గా దేవాలయాల ఆస్తుల పరిరక్షణ నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. వాటి ఆధారంగా ఎన్టీఆర్ ప్రభుత్వం 1987లో దేవాదాయ చట్టాన్ని చేసింది. దేవాలయాల్లో వారసత్వ హక్కును రద్దు చేసింది. తిరుమల దేవస్థానంలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించింది. మరాసి పేరుతో తిరుమల లడ్డు ఆదాయం భక్తులకు చేరకుండా అడ్డుకట్ట వేసింది. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ఒక్క క్రమ పద్ధతిలో వినియోగించడానికి వీలైన మార్పులు ఈ చట్టం ద్వారా వచ్చాయి. ఆ చట్టమే దేవాలయాలకు పెద్ద అడ్డంకి అని ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొనడం ఎవరి ప్రయోజనాల కోసం? సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ 75 ఏళ్ల సినీ రంగం మొత్తం మీద విమర్శలు ఎక్కుపెట్టేశారు. తన తాజా రాతలపై తలెత్తిన విమర్శలను సైతం మరిచిపోయి గతించిన సినీ పెద్దలకు కూడా శుద్ధులు చెప్పే సాహసానికి తెగించారు. కర్ణుడి పాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దటాన్ని ఎద్దేవా చేశారు. తెలుగు నాట పౌరాణిక చిత్రాలను రూపొందించిన పెద్దలు కొన్ని సినిమాల్లో అది అబద్ధాల శంకరావమా హైందవ శంకరావమా 3 నెలలుగా చేసిన ప్రచారం ప్రత్యక్షంగా బీజేపీ అందించిన అధికారిక సహకారం భక్తి పేరిట సామాన్యుల్లో కలిగించిన కదలిక వెరసి ఆదివారం నాడు గన్నవరం దరి కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంకరావం పెద్ద జన సందోహం మధ్య జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ మఠాలు శిబిరాలు నిర్వహిస్తున్న స్వామీజీలు సాధువులు 100 మందికి పైగానే వేదిక మీద ఆసీనులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, సినిమాల పాటల రచయిత అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు వేదిక మీద నుంచి మాట్లాడారు. కాబట్టే వచ్చిన వారిలో భక్తి ప్రపత్తులను పెంచడానికి కాకుండా ఇతర మతాలపైన వ్యవస్థలపైన రెచ్చగొట్టే విధంగా వ్యక్తులు తమ ప్రసంగాలు సాగించారు. హిందువులకు హిందూ మతానికి ఇప్పటికిప్పుడు పెను ప్రమాదం ముంచుకొచ్చినట్టు, ఆ ప్రమాదం నుంచి హిందువులను రక్షించేందుకు తాము కంకణి బద్దులైనట్టు చెప్పుకొచ్చారు. దేవాలయాల్లో పూజలు ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడ అధికారులు జోక్యం చేసుకోరు. కాబట్టే మాయాబజార్
బహజర్, దానవీర సూరకర్ణ వంటి సినిమాలు ఎప్పుడు చూసినా ఆ సంభాషణల్లో, సన్నివేశాల్లో వర్తమానీయత గోచరిస్తుంది. దానవీర సూరకర్ణ సినిమాలో పుట్టుక కారణంగా కర్ణుడిని ద్రోణాచార్యుడు హీనంగా మాట్లాడినప్పుడు దుర్యోధనుడు పాత్రధారి మహానటుడు ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ కరతాళ ధ్వనులు అందుకుంటాయి. వ్యాస భరతంలోని ప్రధాన ఉపకథల్లో కనిపించే అనేక ఉదాంతాలను ఉటంకిస్తూ వర్ణాధిపత్యాన్ని చీల్చి చెండాడిన వైనం ఇప్పటికీ మనువాదులకు జీర్ణం కాదు. బహుశా అలాంటి ధోరణితోనే అనంత శ్రీరామ్ అంతగా ఆవేశపడ్డారు. భారత రామాయణ కథలు దేశంలోనూ దేశం బయట ఒకరి నుంచి ఒకరికి నోటి ద్వారానే ప్రచారం అయ్యాయని, తరువాతి కాలంలో రకరకాలుగా గ్రంథస్థం అయ్యాయని అనంత శ్రీరామ్ కి తెలియదని అనుకోలేము. భారత ఉపఖండంలో 120కి పైగానే రామాయణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి దేనికది ప్రత్యేకం తప్ప ఒకదానిని మరొకటి అవమానించటమో తక్కువ చేయటమో కాదు. అనేక ద్వంద్వార్థ పాఠాలను ప్రస్తావిస్తూ ఈ గురువింద నీతులు చెప్పేది అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా విశ్వ హిందూ పరిషత్ నేతలు, ఇతరులు ఈ వేదికపై నుంచి హిందువులను భయపెట్టి రెచ్చగొట్టే విధంగా లవ్ జిహాద్ అంటూ అపోహలు గుప్పించారు. కలిసిమెలిసి జీవిస్తున్న చోట కులాంతర, మతాంతర వివాహాలు సహజం. కానీ పరివార్ శక్తులు లవ్ జిహాద్ అంటూ చాలా కాలంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. హిందూ యువతి యువకులు నిరుద్యోగంతో నిర్వీర్యం అవుతున్నా, మహిళలు ఆకృత్యాలకు అన్యాయాలకు గురవుతున్నా, ధరలు పెరిగి జీవనం అస్తవ్యస్తం అవుతున్నా, రైతులు నిత్యం సమస్యలతో సతమతం అవుతున్నా వారి పక్షాన నోరెత్తని విశ్వ హిందూ పరిషత్ ఆలయాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటానికి నానా అబద్ధాలతో ఆరాటపడటం ఈ శంకరావంతో స్పష్టంగా వినిపించింది. ఈ సభలో రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రెచ్చగొట్టుడు శంఖమూదారో ఈ దృశ్యం చెప్పకనే చెబుతోంది. రాష్ట్ర ప్రజలు ఆ పన్నాగాలను, ప్రయత్నాలను గుర్తిస్తారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి. T10.